రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో అకాల వర్షాలకు పంట పొలాలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా పత్తి, క్యారెట్, టమాటా, వంకాయ, ఇతర ఆహార వాణిజ్య పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని రైతులు వాపోతున్నారు. అకాల వర్షాలకు పంటలన్నీ పూర్తిగా మునిగి పాడైపోయాయని ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుని ఆదుకోవాలని కోరుతున్నారు. ఇప్పటి వరకు ఎకరాకు దాదాపు 50,000 రూపాయలు పెట్టుబడి పెట్టామని చేతికొచ్చే పంట పూర్తిగా దెబ్బతిని పోవడంతో ఏం చేయాలో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై వ్యవసాయ అధికారులు ఇప్పటి వరకు పొలాల దగ్గరకు రాలేదని అన్నదాతలు ఆరోపిస్తున్నారు. మా తిమ్మారెడ్డిగూడ షాబాద్ మండల్ రంగారెడ్డి జిల్లా. మేము బెండ చెట్లు పెట్టినాము. మాకు ఆనగొట్టి అంతా ఖరాబ్ అయిపోయింది. పంట మొత్తం అదైంది. మాకు గవర్నమెంట్ ఏదన్నా చేయాలని అనుకుంటున్నాం. ఖరాబ్ అయింది, వానలు కొట్టి అగో మొత్తం రేటు లేదు. మాకేమీ ఇక లాభం ఉంటలేదు. ఇక వర్షాలు పడి అట్లా మేము రైతులమంతా నష్టపోతున్నాం. మేము రైతులము నష్టపోయినాము. పంటలు అన్నీ నీరు పట్టినాయి, అన్నీ ఎండిపోయినాయి, ఖరాబ్ అయినాయి. చెట్లన్నీ అన్నీ నీరు పట్టినాయి, బాగాలేవు. మేమంతా లాస్ అయ్యేటట్టున్నాము. అది గవర్నమెంట్ ఏమన్నా హెల్ప్ చేయాలని చూస్తున్నాం. మేము నా పేరు మల్లేష్, మద్దూరు మల్లేష్. ఇది వర్షాలు అనుకోకుండా కురవడం వల్ల, భారీ వర్షాలు కురవడం వల్ల ఇక్కడ అనేకమైన పంటలు వేయడం జరిగింది. పత్తి పంట కానీ, క్యారెట్ కానీ, టమాటా కానీ వేసినాము. నేను ఒక ఎకరా క్యారెట్ చల్లినాము. చల్లడం వల్ల అది ఏమైందంటే ఎక్కువ అకాల వర్షాలు ఎక్కువ కురవడం వల్ల పొలం నీరు బట్టి క్యారెట్ ఊటకొచ్చిన సమయంలో నీరు ఎక్కువయ్యి మురిగిపోవడం జరిగింది. మొత్తం నీరు బట్టి అధికారులు గిట్ట ఎవరు వచ్చి చూడలేరు, పరిశీలించలేరు. అదేవిధంగా మేము ఇంతవరకు దాకా ఎకరకు 30-40 వేల పెట్టుబడి పెట్టడం జరిగింది. అదేవిధంగా పత్తి గిట్ట ఒకసారి వేయడం వల్ల మొలవలేవు, ఫస్ట్ వర్షాలు లేక. మళ్ళా పత్తి విత్తనాలు మళ్ళీ తెచ్చి మళ్ళీ పెట్టినాము. అవి ఏమైందంటే అవి చేను ఫస్ట్ వర్షాలు లేకపోవడం వల్ల అవి చెట్లు చిన్నగా ఉండడం వల్ల ఇప్పుడు ఎగ్దమ్న వర్షాలు వచ్చే వరకు అన్ని నీరు బట్టి మొత్తం చేనులనే కుళ్ళిపోవడం జరిగింది. అలాగే విధంగా చేనుల గిట్ట అనేకమైన నీళ్లు నిర్వహణ వల్ల కుళ్ళిపోయినాయి. వాటర్ తీసేసినా కానీ అవి చెట్లు తేలుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఒకసారి వచ్చి అధికారులు వచ్చి చూసి మాకు తగిన విధంగా పరిశీలించి మాకేమన్నా ఆదుకోగలరని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇంకా అనేక విధంగా రైతులు చాలామంది నష్టపోవడం జరిగింది. కాబట్టి అందరిని ఒకసారి అధికారులకు తెలియపరిచి ఈ న్యూస్ ద్వారా అందరు వచ్చి పరిశీలించి ఒకవేళ రైతులను ఆదుకోవాలని, అదేవిధంగా చాలామంది రైతులు నష్టపోవడం జరుగుతుంది. కాబట్టి అందరినీ పరిగణలోకి తీసుకొని